ఏమైంది అట్లా నువ్వు? ఏం కాలేదురా, రాత్రి ఇంకా దొంగలు పడ్డారు, ఏం లేదు అర్థమవుతలేదు. మరి సీసీ కెమెరా పెట్టించుకోవాలి. ఆ సీసీ కెమెరా పెట్టించుకున్నామంటే వైరింగ్ అట, ఏమో కేబుల్ అట, పెద్ద సెటప్ అట, అదే బాగా ఖర్చు అరే అవుతుంది. అవన్నీ ఎందుకు బ్రో, వైర్లెస్ కెమెరాలు ఉన్నాయి కదా. వైర్లెస్ కెమెరాలు అంటే నీకు అదంతా అన్న చెప్తారు, ఆఫీస్ కూడా ఉన్నాడు. హాయ్రా. ఓకే, వైఫై కెమెరాస్ ఇవి వైఫై అండ్ సిమ్ పైన వర్క్ అవుతాయి. ఇది జస్ట్ ప్లగ్ అండ్ ప్లే ఉంటుంది అనమాట. మనకి ఎలాంటి వైరింగ్ అనేది రిక్వైర్మెంట్ ఉండదు. జస్ట్ మన ఒక పవర్ సాకెట్ తో దానికి పవర్ ఇచ్చేసి, మన ఇంట్లో వైఫై ఉంటే కనుక వైఫై తోని, లేదు మనకి వైఫై లేదు మాకు సింగిల్ సపరేట్ కెమెరా కావాలి అనుకుంటే మీరు సిమ్ బేస్డ్ కెమెరాస్ అనేది తీసుకోవచ్చు. దీంట్లో జస్ట్ మనం మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసినామంటే సరిపోతుంది, రికార్డింగ్ అవుతుంది. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు క్లౌడ్ స్టోరేజ్ అనేది కూడా అవైలబుల్ గా ఉంటుంది. క్లౌడ్ స్టోరేజ్ మీరు పర్చేస్ చేసి మెమొరీలోనే కాకుండా మీకు ఇన్ కేస్ ఎప్పుడైనా ఈ మెమొరీ కరప్ట్ అయినా కూడా మీకు క్లౌడ్ స్టోరేజ్ లో స్టోరేజ్ అనేది మీరు రికార్డ్ అయితే తీసుకోవచ్చు. వైర్లెస్ కెమెరాస్ లో మీకు టైప్స్ వచ్చేసి బుల్లెట్ కెమెరా, డోమ్ కెమెరా, పీటీజెడ్ కెమెరా, డ్యూయల్ లెన్స్ కెమెరాస్ దొరుకుతాయి. ఈ కెమెరాస్ లో మీకు మోషన్ డిటెక్షన్, టూ వే టాకింగ్, డే అండ్ నైట్ ఫుల్ కలర్ లాంటి ఫీచర్స్ ఉంటాయి. అలాగే పీటీజెడ్ అండ్ డ్యూయల్ లెన్స్ కెమెరాస్ లో కనుక మీరు చూసుకున్నట్టయితే ఇందులో మోషన్ ట్రాకింగ్ అనే ఫ్యూచర్ కూడా వస్తుంది. అంతేకాకుండా వైఫై అండ్ సిమ్ తో మీకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉండడం వల్ల ఆల్ ఓవర్ ది వరల్డ్ మీరు ఎక్కడున్నా కూడా మీ మొబైల్లో యాక్సెస్ అనేది ఉంటుంది. మీరు ఎక్కడున్నా కూడా మీ మొబైల్లో చూసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో సీసీటీవీ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నారా? బడ్జెట్ అనేది మీకు టైట్ గా ఉందా? లోయెస్ట్ బడ్జెట్ తో మేము ముందు కెమెరాస్ అయితే తీసుకొచ్చాం. వెంటనే నిష్ట టెక్నాలజీస్ ని కాంటాక్ట్ కండి, కింద నంబర్కి కాల్ చేయండి, లేదా మా ఇన్స్టాలో డిఎం చేయండి. మేము మీకు కాంటాక్ట్ అయ్యి మీకు సూట్ అయ్యే కెమెరాస్ ని మేము మీకు సజెస్ట్ చేస్తాం. ఇలాంటి క్రేజీ కంటెంట్ కోసం డూ ఫాలో నిష్ట టెక్నాలజీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.